అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి అంగవైకల్యం, చిన్నతనంలోనే తండ్రి మరణం, చేసేదేమీ లేక అన్ని బాధ్యతలు హనుమంతుకు సంబంధించిన తన తల్లే చూసుకుంటూ వస్తున్నారు. దాదాపుగా 17 సంవత్సరాల నుంచి కూడా హనుమంతు అని ఈ బాలుడు దాదాపు పుట్టిన దగ్గర నుంచి కూడా అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అయితే తన తల్లి ఎవరైతే ఉన్నారో మానుకొండ ఏసమ్మ ఎవరైతే ఉన్నారో దాదాపు ఆమె అన్నీ తానే చూసుకుంటుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఈ కుటుంబం ఉండడానికి ఇల్లు లేదు. కనీసం వీరిద్దరిలో ఎవరికి కూడా ఫంక్షన్ కూడా రావట్లేదు. తణుకు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన క్రమంలో ఈమె కలిసిన తర్వాత ఆమె ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడుతో, కలెక్టరేట్కి కూడా వెళ్ళారు. కలెక్టర్ ఎవరైతే ఉన్నారో నాగరాణి ₹1,00,000 చెక్కు కూడా వీరికి అందించారు. అయితే చెక్కు పక్కన పెట్టినప్పటికీ తాముకు ఒక నివాసం, హనుమంతు ఎవరైతే ఉన్నారో తనకి ఫంక్షన్ వచ్చేలా చూడాలని అయితే అధికారులను అయితే వీరు కోరుతున్నారు. హనుమంతు తల్లి ఉన్నారు, ఏసమ్మ ఆవిడతో మాట్లాడదాం. ఎప్పటి నుంచి ఇలా ఉంటున్నాడు బాబు? మీకు చంద్రబాబు నాయుడు మొన్న కలిశారు కదా, ఎవరి ద్వారా కలిశారు? మీరే కలిశారు? నాకు ఎవరు కూడా పంపించలేదు సార్. నాకు నేనే చొరవగా వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయానమ్మా. ఎందుకంటే నా భర్త చనిపోయిన వీడికి బ్రెయిన్ తెలియదు, కాళ్ళు చేతులు ఏమీ పని చేయవు, ఉన్నా కానీ లేనట్టేనమ్మా. నన్ను ఎవ్వరు చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించలేదు. నేనే గెంటుకుంటా ఏడుచుకుంటూ వెళ్ళాను. అంతమంది జనంలో మీరు తనని తీసుకుని గెంటుకుంటూ వెళ్ళానండి. తను అంత జనంలో అయినా సరే గెంటుకుని వెళ్ళాము. ఆ రోజునైతే మాకు భోజనం కూడా లేదండి, మాడిపోయాం కూడా. కాదు ముఖ్యమంత్రి సార్ గారు అయితే ఏమడిగారు మీరు? సార్ గారండి, నా కొడుకు ఆధారు పెట్టండి, నా తండ్రి మా భర్త లేదు, భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతుందండి, వీడికి బ్రెయిన్ తెలియదండి, ఏం తెలియదు, బాత్రూమ్కి పాస్కి తెలియదండి, అందుకని నేను ఇన్ని సంవత్సరాలు పెంచుకొచ్చానండి. వీడికి ఉండడానికి ఆధారు పెన్షన్ అనండి ఇల్లు స్థలం పెట్టమని నేను కోరుకుంటున్నాను. నాకు ఇంకేం వద్దండి. నా భర్త లేరు, మీకు వికలాంగ పెన్షన్ కూడా ఇప్పటికీ లేదా? లేదండి. అధికారులను అడిగితే ఏమనేవారు? రేపరా మాపరా అని దువ్వ సచివాలయం చుట్టూ 2 సంవత్సరాలు తిరిగానండి. పోనీ ఆడికి రాకపోతే నేనన్నా పెట్టుకున్నానండి, ఇల్లు స్థలాన్ని పెట్టుకున్నాను. మీకు వికలాంగ పెన్షన్ లేదు, తనకి ఇది వైకల్యం సంబంధించిన పెన్షన్ లేదు? లేదండి, ఇద్దరికి లేదండి. 2 సంవత్సరాల్లో నేను పెట్టుకున్నానండి, ఇల్లు స్థలానికి పెన్షన్కి, అది లేదండి. ఆధార్ కార్డులు అవన్నీ ఉన్నాయి? అన్నీ దువ్వయ్యాను, గుర్తింపు ఓటు కూడా దువ్వదేనండి, ఉన్నాయండి. నాకు అంటూ ఆధారం ఏమీ లేదండి. మీరు అధికారుల దగ్గరికి వెళ్తే పెన్షన్ గురించి ఏమనేవారు వాళ్ళు? పైనుంచి రాలేదమ్మా, నీ పేరు రావట్లేదు, అందరికి అలానే ఉంది, రేపురా మాపురా నా 2 సంవత్సరాల నుంచి అలాగే తిప్పారండి నన్ను దువ్వ సచివాలయం, పట్టించుకోలేదు. ఇంకా మొన్న నాకు ప్యాన్ విసిగిపోయి ఏడుతూనే ముఖ్యమంత్రి సార్ గారిని కలిసానండి. కలితే ఆ సారు మంది జనంలో ఆ అబ్బాయి నడవలేకపోయినప్పటికీ మీరు వెళ్ళారంటే నిజంగా చాలా గ్రేట్. చంద్రబాబు నాయుడు కూర్చుని దేక్కుంటానే వెళ్ళానండి, ఇలా కూర్చుని దేక్కుంటే వెళ్ళానండి, నడుచుకుంటా కాదండి నేను వెళ్ళింది. కాలితే టీవీలోను సెల్ ఫోన్లోను కూడా చూడండి సార్, ఇలా దేక్కుంటానే ఇసుకండి, ఇంత లెక్క ఇసుకేనండి. ఆ ఇసుకలు ఇలాగే దేక్కుంటూ పిల్లోడికి ఇలానే కూర్చోపెట్టుకుని నడుని నేను గెంటుకుంటూ వెళ్ళానండి. నన్ను ఎవ్వరు కూడా పంపించలేదండి. నా బాధ ఏమీ కాదు, వీడికి బ్రెయిన్ లేదండి, వీడికి ఆధారమే చూపించమంటున్నానండి. నేను చచ్చిపోతే అనాథ అయిపోతాడండి, అమ్మాయి ఎవ్వరు చూడరండి, నా కొడుకునండి అనాథ అయిపోతాడండి. అందుకని వీడికి పెన్షన్, ఇల్లు, ఆధారం ఉంటే నాకు ఇంకేం వద్దండి. నా పేరు నందవాడ ఏసమ్మ, నందవాడ హనుమంతరావు అండి, మా అబ్బాయి అండి. అంతేనండి, నాకు ఏమీ కోరుకుంటలేదండి. అంటే ఇల్లు లేదు, ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను పని చేసుకుంటున్నానండి, ఆ పని చేసుకుని ఉంటానండి. నేను ఆ పని కాడేనండి భోజనం తెచ్చుకుని తింటూ ఉంటాను, పని చేసుకుని. మేడం గారు కూడా బాగానే చూస్తారండి. అంతేనండి నేను కోరుకునేది, నా కొడుకుకి పెన్షన్, ఇల్లు, ఆధారం ఉంటే. ఎన్ని సంవత్సరాలు మీ బాబుకి? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి ఇలాగే నెట్టుకుంటూ వస్తున్నారు. బాత్రూమ్ తెలీదు, బాసకు తెలీదు, ఆకలి తెలీదు, చెవుడు వినిపించదు, గట్టిగా అరవాలి ఆ పిల్లోడితో. మరి అంత అలా ఉన్నప్పుడు అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? పెన్షన్ లేదండి, అస్సలు పట్టించుకోలేదు. రేపురా మాపురా అన్నారే తప్ప నన్ను పట్టించుకోలేదండి. ఇంకా మొన్న ఇసుకుపోయి సీఎం గారిని దేక్కుంటా నేను కూర్చుని కలిసానండి. ఎమ్మెల్యే అమ్మ గారు నిన్ను చెక్కిచ్చారండి, కలెక్టర్ అమ్మ గారు కూడా. మీరు చంద్రబాబు నాయుడు కలిస్తే తప్ప పట్టించుకోలేదు అధికారులు? చంద్రబాబు నాయుడు గారిని కలిస్తేనే ఇచ్చారండి, లేదా ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఏ ఆధారం లేదండి. ఇప్పుడు చెక్కు ₹1,00,000 ఇచ్చారు కానీ మరి మీకు పెన్షన్ విషయం గురించి ఏమన్నారు? అన్నానండి, వస్తుందమ్మా నువ్వు ఏడవకమ్మా అన్నారండి కలెక్టర్ అమ్మ గారు, నేను ఆఫీసులోనండి.
ఇంకా మా అబ్బాయి అది వేసేసి నేను వచ్చానండి. అంతే, నాకేం కాదండి. నా కొడుకు ఆధార పెట్టండి. నేను చనిపోతే నా కొడుకు అనాథ అయిపోతాడు. నాకు భర్త లేడు. నా కొడుక్కి బ్రెయిన్ పనిచేయదు, బాత్రూమ్ తెలీదు, పాస్కు తెలీదు. మీకు ఎవరున్నారమ్మా వెనక ముందు ఎవరైనా ఉన్నారా? మా అల్లుడే సాయం చేస్తాడండి. భద్రాచలం అండి, నరేష్ రెడ్డి పేరండి. ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మా అల్లుడిదండి. అంతే తప్ప నేను ఇంకేమి కోరుకుంటలేదండి. నేను మీ ఎమ్మెల్యే గారిని కలిసారమ్మా ఎప్పుడైనా? ఇక్కడ కలిసామండి. నేను మొన్న కలిసామండి. అంతకు ముందరు కలవలేదండి. చెప్పలేదా కలవమని? ఎవ్వరు ఏ చెప్పలేదండి. ఈ సీఎం గారిని కలిసిన తర్వాతే నాకు వీళ్ళందరూ వస్తున్నారండి ఫోన్ చేసి. అంతకుముందు ఎవ్వరు నాకు పట్టించుకోలేదండి. సీఎం సార్ గారు చెప్పాక అందరూ పట్టించుకుంటున్నారండి. సచివాడ లైన్లో ఎంఆర్ ఆఫీసులో వీళ్ళందరూ పట్టించుకుంటున్నారు సీఎం గారు చెప్పాకండి. అంతకుముందు ఎవ్వరూ పట్టించుకునేవారు కాదండి. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి మీరు వెళ్ళారు కాబట్టి పట్టించుకున్నారు, లేకపోతే పరిస్థితి మీద ఇలాగే ఉండదు. అలాగే ఉండేదానండి. నేనండి సంవత్సరాల నుంచి మీరు తిరుగుతున్నారు? 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి. పిల్లోడిని వేసుకునండి, ఎండ కొండ లేకుండా తిరుగుతున్నాను. కానీ పట్టించుకునేవారు కాదండి. నాకేం వద్దండి. నా పిల్లోడు పెన్షన్ పెట్టి నా పిల్లోడికి ఇల్లు ఇస్తే నాకు ఇంకేం వద్దండి. నేను చనిపోయినా ఆ ఇంట్లో పడి ఉంటాడండి నా కొడుకండి. నేను అదే కోరుకుంటున్నానండి. నేను చనిపోతే ఆడ అనాథ అవ్వకూడదండి. నేను అదే కోరుకుంటున్నానండి. నేను ఇంకేమీ కోరుకుంటలేదండి. నా కొడుకు అనాథ అవ్వకూడదండి. నేను చనిపోతే వాడికి పెన్షన్ కావాలండి. మరి ఇప్పుడు మీరు తణుకులో ఇంట్లో పని చేసుకుంటూ ఉంటున్నారు? ఉంటానండి. నేను పాచి పని చేసుకుంటూ బతుకుతానండి. మరి తను అలా ఉన్నప్పుడు ఎలా వీలవుతుంది మీకు? గంటకి వచ్చి చూసుకుంటానండి. అరగంటకి వచ్చి చూసుకుంటాను ఆడనండి. పని మానేసి అలాగే చూసుకుంటూ పని చేసుకుంటూ బతుకుతున్నాను. నాకు ఇంకేమి కాదండి. వీడికి ఆధారమేనండి నాకు. చూసారు కదా, ఏసమ్మకు సంబంధించిన హృదయ విదారకమైన సంఘటన ఇది. దాదాపు తనకి 75% పైగా డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంది. తనకి ఎప్పటి నుంచో భర్త కూడా లేరు. అయితే ఇద్దరిలో ఎవరికి కూడా ఫెన్షన్ అనేది రావట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి పంచాయతీల చుట్టూ సచివాలయం చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయింది. గతంలో తణుకు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మోకాల మీద నడుచుకుంటూ వెళ్తేనే కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడిని కలవడం వల్ల మాకు అధికారులు ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. కానీ ఇప్పుడు ₹1,00,000 చెక్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇద్దరిలో ఎవరొకరికి ఫెన్షన్ లేదా తన బాబుకి హనుమంతుకి ఫెన్షన్ అయితే ఏసమ్మ కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఎవరైతే హనుమంతు ఉన్నారో పూర్తిగా కూడా తను మానసిక వికలాంగుడు. తను ఏం చేస్తున్నాడో తెలియదు కూడా. అయితే చెప్పులు కూడా వేసుకోలేని పరిస్థితి హనుమంతుది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. తనకి ఫెన్షన్ వచ్చేలా చూడాలి. అంతేకాకుండా వీరికి ఇల్లు కూడా లేదు. ఒక చోట పని చేసుకుంటూ ఉంటారు తణుకులో, అక్కడే ఉంటారు కింద పోర్షన్లో ఏదో చిన్నపాటి గదిలో. దాదాపు భర్త కూడా చనిపోవడంతో బరువు బాధ్యతలన్నీ ఏసమ్మ మీదే పడిపోయాయి. ప్రస్తుతం అయితే వీరి సంఘటన హృదయ విదారకమని చెప్పాలి. అధికారులు ఎప్పటికైనా స్పందించాలి, పెన్షన్ వచ్చేలా చూడాలి. అంతేకాకుండా ఒక చిన్న ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని అయితే ఏసమ్మ కోరుతున్నారు. ఈ రెండు పనులు చేసి పడితే చాలు మాకు, మేము ఏదో ఒకలా బ్రతుకుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV తణుకు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.